మొత్తం ఎన్ని పార్టీలో పనిచేశారు మేడం? ఎన్ని పార్టీలో పనిచేయలేదండి. నేను పనిచేసింది ఒక పార్టీ. ఫస్ట్ టీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి తర్వాత ఇక్కడికి వచ్చాను అంతే. టీఆర్ఎస్ మీకు అప్పట్లో ఏం పోస్ట్ ఇవ్వాలి? ఎమ్మెల్యే టికెట్ అడిగారా మీరు? నేను అడగలేదండి. బాబాయ్ కాబట్టి నేను సపోర్ట్ చేశాను. హస్బెండ్ ఎక్స్పెక్ట్ చేసిండ్రు 2009లో. ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచే. కరీంనగర్ ఆల్రెడీ వీలే కదా ఉన్నది, మొత్తం కంచుకోట కదా కరీంనగర్ కేసీఆర్. అంటే అప్పటి వరకు కేటీఆర్ కవిత ఇంకెవరు లేరు కదండి. అప్పుడే కేటీఆర్కి ఇచ్చారు కదా సిరిసిల్ల 2009లో. అంటే మీకు అడిగారు, మీ హస్బెండ్కి అడిగారు ఎమ్మెల్యే టికెట్? నేను అడగలేదండి. నేను అడగలేదు. మీ హస్బెండ్కి అడిగారు? హస్బెండ్కి ఆయనకు ఇంట్రెస్ట్ ఉండే, ఆయనకు కావాలని నేను కూడా అడగలేదు బాబాయ్ని. ఆయనకు కావాలని ఇంట్రెస్ట్ ఉండే. కాకపోతే విజయశాంతి గారు వస్తారన్నారు, ఒకసారి కేసీఆర్ గారు పోటీ చేస్తారన్నారు. వాళ్ళు ఎవరు రాకుండా తను చేయాలనుకున్నారు. లాస్ట్ మినిట్లో వినోదన్నం తెచ్చి చేపించారు. ఒకవేళ మీ హస్బెండ్కి ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా, ఎంపీ టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా మన పార్టీ, మన ఇంటి పార్టీ, బాబాయ్ మనవడు అని పనిచేసాం ఏం ఆశించకుండా. కానీ ఏం ఆశించకుండా పనిచేసినా కానీ వీళ్ళు మాకు ఎక్కడ థ్రెటన్ అవుతారు అనే దాంట్లో మొత్తానికే మమ్మల్ని సైడ్ చేసేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనే దాంట్లో ఈ మాఫియా పనిచేసింది. చాలా మంది బయట ఏం సక్సెస్ అంటే ఇట్లా దోచుకోవడంలో సక్సెస్ అయిపోయింది. అట్లెట్లా సక్సెస్ అయినట్టు అండి? తెలంగాణ తెచ్చుకున్నదే ఎందుకు? ఆ తెలంగాణ పేరు మీద దోసుకున్నారు వీళ్ళు. ఆ సొమ్ము దోసుకున్నారు, తెలంగాణ పేరు మీద దోసుకున్నారు. వీళ్ళు బందిపోట్ల లాగా కూడా దోసుకోలేదు. అట్లాంటి దొంగతనం అయితేనన్నా గతి లేక దొంగతనం చేసిందంటారు. కానీ తెలంగాణ పేరు మీద 1200 మంది విద్యార్థులు అమరులు అయినరు. ఆ కుటుంబాలు, అమరులైన కుటుంబాల పేరు మీద దోసుకున్న సొమ్ము కాదా ఇదంతా? అందులో ఎట్లా సక్సెస్ అయినట్టు అండి? ఎందరు ఆర్తనాదాలు ఉన్నాయి, ఎందరి తల్లుల కన్నీళ్లు ఉన్నాయి, ఎందరి తల్లుల కడుపు కోతున్నది. అది సక్సెస్ అన్నారండి. సక్సెస్ అని ఎట్లా అంటారు? కష్టపడి పనిచేసి రిజల్ట్ తెచ్చుకొని ప్రజలతోటి మెప్పు పొందినప్పుడు దాన్ని సక్సెస్ అంటారండి. కష్టపడి ఇంత కష్టపడి కేసీఆర్ అనే వ్యక్తి ఒక పార్టీ సృష్టించి కొట్లాడి, ఆయన మైండ్ తోటి కొట్లాడిండా, కాల్జేలతో కొట్లాడిండా, ఎట్లనో కొట్లాడి అందరినీ సమన్వయం చేసుకొని అందరి సహకారంతో కొట్లాడి తెలంగాణ తెచ్చిన అని చూపించండి. అది సక్సెస్ అంటారు. కానీ 1200 మంది అమరుల పేరు మీద, తెలంగాణ అనే అక్షరాల పేరు మీద దోసుకొని దాన్ని సక్సెస్ అంటారండి. దాన్ని రాజకీయం అన్నారు, సక్సెస్ అన్నారు, రెండు అన్నారు. సరే అది ఏమంటారు, అది భూముల రిజిస్ట్రేషన్ ఏమంటారు పెట్టిన కొత్త పేరు ధరాత్రి ఆ రాత్రి ఏదో పెట్టిండే భూమి రిజిస్ట్రేషన్ ధరణి. దాని గురించి అది కావాలని పెట్టినట్టు అందరూ అనుకుంటున్నాం మేడం, పబ్లిక్ అంతా. మేము అది నిజమేనా? పాత అకౌంట్లన్నీ వాళ్ళ అకౌంట్లలో వేసేసుకుంటున్నట్ట. ఒక్కొక్క ఎమ్మెల్యేలు అందరికి 100 ఎకరాలు ఉన్నాయంట కదా? అవునా మేడం? 100 తక్కువ అండి. ఎక్కడ 100 తక్కువ? వాళ్ళ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ స్థాయి వాళ్ళకే 20-25 ఎకరాలకు తక్కువ ఎవరికి లేదు. ఇంకా ఎమ్మెల్యేలకు ఏం పొందండి? ఇంకా మీరు 100లోనే ఉన్నారు. సస్తే అంత అది ఎవరు పోతుందో కూడా తెలియదు. ఎందుకు ఇంతగానో? మీరు ఇందాకే అన్నారు కదా అది సక్సెస్ అని, అంటే దోసుకోవడం వాళ్ళే అది అని. అట్లాగే వీళ్ళు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు వీళ్ళు సరి చేసుకుంటున్నారు. రేపు కేసీఆర్ గారు బీఫామ్ ఇస్తారో ఇవ్వరో, ఇచ్చిన గెలుస్తామో గెలవమో, మరి దోసుకున్నదంతా దోసుకున్న విషయం ఆయన తెలుస్తుంది, తెలుస్తుంది. కానీ గచ్చిపోయిందుకున్నారంటే వీళ్ళు టైట్ చేయనికే రేపు వీడు కొంచెం ఒకరు మాట్లాడినంటే అది కేసు బయటకు వస్తుంది. అంటే ఇమీడియట్ గా తెలియట్లేదు కేసీఆర్ కి, మెల్లగా తెలుస్తుంది. తెలుసుకున్నాక టైం చూసి నొక్కి పెడతాడు. ఆయన నొక్కి పెట్టడానికే లూజ్ గా వదిలినట్టుంది. ఇప్పుడు మీరు ఎంతమంది? మీ నాయనకు కన్నారావు గారు, మీరు, ఇంకొక ఆయన ఉన్నాడు. ఇంకొక ఆయన పేరు వంశీధర్ రావు. ఆయన ఏం చేస్తాడు? కేసీఆర్ దగ్గర ఉంటాడు. ఒక మెంబర్ ఉన్నాడు అక్కడ కేసీఆర్ దగ్గర. అందరు అధికారం సైడే ఉన్నారండి. వాళ్ళ అధికారం సైడ్ ఉన్నారు, ప్రగతి భవన్ సైడ్ ఉన్నారు, నేను ప్రజల సైడ్ ఉన్నా. మరి కన్నారావు గారు ఎందుకు దూరం ఉన్నారు? మరి కన్నారావు కూడా అదే బ్యానర్ మీద ఉన్నాడు కదా. టీఆర్ఎస్ లో ఉన్నాడా? టీఆర్ఎస్ బ్యానర్ మీదే ఉన్నాడు కదా ఆయన కూడా. మాట్లాడి మధ్యలో కొన్ని రోజులు వాళ్ళందరు పవర్ సైడ్ ఉన్నారండి, నేను పబ్లిక్ సైడ్ ఉన్నా. క్లియర్. మరి కన్నారావు గారు ఇంతవరకు ఎమ్మెల్యే కాలేదు, మంత్రి కాలేదు. మరి కనీసం బీఫామ్ టికెట్ కూడా ఇవ్వలేదు కదా. మరి ఎందుకు ఇవ్వలేదు మరి టీఆర్ఎస్లో ఉంటే? ఏం చెప్పాను మీకు ఇందాక?
ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎవరు రెండుసార్లు గవర్నమెంట్ ఫామ్ చేసినాక రాకపోతే ఇంకెందుకు? ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని చేసుకుంటూ వస్తున్నారు కదా, 1 by 1. ఫస్ట్ 2009లో కేటీఆర్ అయిండు, 2014లో కవిత అయింది, 2009 కంటే ముందు హరీష్ అయిండు, 2014 కవితన, ఆ తర్వాత సంతోష్ అయిందా రాజ్యసభ. అట్లా ఒకరొకరిని చేస్తూనే ఉన్నారు కదా. ఇంకా టైం ఉంది అంటారు కన్నారావు గారికి. ఇక కన్నారావుకి వస్తుందో రాదో అనేది ఇక మనకు తెలియదు ఆ విషయం. చికోటి ప్రవీణ ఆయన సంగతి, ఆయన కూడా ఏదో గ్యామ్లింగ్ ఆయన చేస్తుంట, పత్తలాటలు, క్యాసినో. ఈ మాటలు మర్చిపోతున్నాను. ఈ క్యాసినో బాగా ఆడుతుండేట కదా ఆయన అప్పట్లో. చాలా మంది ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు చాలా మంది విఐపీస్ అందరు ఉన్నారంట. అవునా? అది కావాలని గట్టిగా ఎలక్షన్స్ అంట, అది మునుగోడు ఎలక్షన్స్ వస్తుందని చెప్పి టీఆర్ఎస్ టైట్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆటకావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా ఆడుతుందండి? నిజమే ఉంటుందా? బయటికి వచ్చింది కదా అంతా, ఇంకా నిజం లేకపోవడానికి. మళ్ళీ ఆయన బాగా చాలా ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, మా దగ్గర ఏం లేదు, అట్లా ఏం లేదే. మా అందరు మంత్రులను చూడ, ముఖ్యమంత్రులని కూడా చూడ, అందరి పేర్లు చెప్తాను ఎందుకన్నాడు, ఏం లేకుంటే అన్నాడు. ఆయన పెద్ద ఫామ్ హౌస్ ఉంది, పెద్ద రకరకాల జంతువులు ఛానల్ చూపించిండు. ఇన్ని రకాల జంతువులు ఆయన దగ్గర ఉన్నాయి. బాగా పైసలు. చికోటి ప్రవీణ్ దొక్కంది మనకు కనిపిస్తుంది, కానీ ఇంకా చీకటిలో ఇంకెంత మంది ఫామ్ హౌస్లలో ఏం భాగవతాలు నడుస్తున్నాయి, ఏమేమి బందీ అయి ఉన్నాయి, ఏమేమి బంధనాలు చేసిండ్రు అనేది వెలుగులకు రావాలా అంటే ఉన్నాయి, ఎట్లా ఉండొచ్చు కదా, ఉన్నాయి. చికోటి ప్రవీణ్కి ఆ టీఆర్ఎస్ పార్టీ మంత్రులకు సంబంధం ఏంటి? ఎవరు బయటికి వస్తే వాళ్ళకు ఈ టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి సంబంధం ఏంది అంటారు. టీఆర్ఎస్ పార్టీలు ఉన్న ప్రతి ఒక్కరితో సంబంధాలు ఉన్నాయి. ఇంకోటి అంటారు మేడం, టీఆర్ఎస్ బీఏపీ ఇద్దరు కలిసి నాటకాలు చేస్తున్నారు, కాంగ్రెస్ తోటి సపరేట్ ఉంది, వీళ్ళిద్దరేమో నువ్వంటే కోపం ఇద్దరు యాక్టింగ్ చేస్తున్నారు అని అంటారు. అది నిజమేనా మేడం? అది అంటారు. అట్లా అంటే మీరు అన్ని తప్పించుకుంటే ఎట్లా మేడం? మేమంటే పబ్లిక్ క్లియర్ గా మాట్లాడుతున్నారు. మీకు కూడా చాలా విన్నారు. చాలా మేమేదో కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడితే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడమే, కుండలే బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. పార్టీలో లేదు, ఏదైనా మాట్లాడచ్చు. అయితే ఏదైనా మాట్లాడొచ్చు అని ఎటుపడితే మాట్లాడను, పక్కా కరెక్ట్ మాట్లాడతాను. అవి మాట్లాడాలి కరెక్ట్. అయితే ఇప్పుడు నేను అడిగినా మర్చిపోయాను. మీరు చేసిన గడవల్ల నేను అడిగినా మర్చిపోయాను. సరే, నెక్స్ట్ మేడం, నెక్స్ట్ బీజేపీలు ఏమంటున్నారంటే నెక్స్ట్ గవర్నమెంట్ మేమే ఫామ్ చేస్తున్నాం అంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు మేము ఫామ్ చేస్తున్నాము, వాళ్ళకి రావు సీట్లు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు దిక్కు మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం అంటారు. ఈ ముగ్గురిలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? హంగ్ వస్తుందని అనుకుంటున్నారు. హంగ్ వస్తుందని అది రాదు, ఇది రాదు, హంగ్ వస్తుంది. అచ్చా, మన కేసీఆర్ సార్ గంటల సేపు లెక్చర్ ఇచ్చిండు, అందరూ కూర్చోబెట్టి ఏదో వీడియోలు చూపించిండు 3 గంటల సేపు. అది నిజమా? నలుగురితో ఎవరితో చూపించిండు, ఏమో మాట్లాడుతున్నాం. అమిత్ షా గురించి కూడా మాట్లాడిండు. కొద్దిగా నిజం ఉన్నది, ఇంతంతా అబద్ధం. కొద్దిగా నిజం ఉంది. కొద్దిగా నిజం ఏందో చెప్పండి. కొద్దిగా నిజం వల్ల ఆ 4 ఎమ్మెల్యేలు పోతామనుకున్నది నిజం. కేసీఆర్ గారికి దొరికిపోయింది నిజం. అట్లా కేసీఆర్ గారు దాన్ని బయటికి ఆ రకంగా నా ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నారు, నా ప్రభుత్వాన్ని గులగొట్టాలనుకుంటున్నారు అని ఈ పోదామనుకున్న వాళ్ళ ఎవిడెన్స్ పక్కా దొరికింది కాబట్టి ఆ ప్రూఫ్స్ తోటి వీళ్ళని అప్రూవర్స్గా పక్కకు గుసబెట్టుకొని మొత్తం అదంతా రెడీ చేసి దాన్ని క్రియేట్ చేసి మొత్తం అట్లా బయటికి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అందరిని చూపించేసిండు. సెంట్రల్ లో కూడా మీడియాలో కేసీఆర్ గారు ఫక్త్ రాజకీయ నాయకుడు కదా, డెఫినెట్ గా దాన్ని రాజకీయంగా వాడుకుంటారు కదా. మరి అలాంటప్పుడు టీఆర్ఎస్ పార్టీలో బయట పార్టీ ఎమ్మెల్యేలు కూడా లాక్కూడదు కదా, మరి దాని గురించి పరిస్థితి అదే కదా ఇప్పుడు బయట అందరు మాట్లాడుకునేది. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, మొత్తుకుంటున్నారు, నా ప్రభుత్వం గూలగొడుతుంది, బీజేపీ నా ఎమ్మెల్యేలను ఎత్తుకపోతున్నారు అని. మరి అంతకుముందు మీరు ఎంతమందిని గుంజుకపోయినరు, ఎంతమందిని ఎత్తుకపోయినరు అనేది తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు, వివిధ పార్టీల నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఆయన చేసినప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఇప్పుడు ఒక రకంగా ఉంటుందా అనేది ఎవరికి కానీ తన వరకు వచ్చేంత వరకు తెలియదు కదా అని మాట్లాడుకుంటున్నారు బయట. ఇంకోటి మేడం, మునుగోడు ఎలక్షన్స్ ముందు ఆ ఈడీ వాళ్ళని అందరినీ రాజకీయ నాయకుల మీద వదిలేండ్రు, కవితను అరెస్ట్ చేస్తా అన్నట్టుగా అన్నారు. ఇదంతా ఎందుకన్నారు? బీజేపీ గవర్నమెంట్ అంటే ఈయనను భయపెట్టేనికి అన్నారు అన్నట్టుగా అనుకున్నారు. అప్పుడు మునుగోడులో భయపెట్టి చేద్దామని చెప్పేసి ఈయన ఏం చేసిండు, చాలుగా ఎలక్షన్ అయిపోయినాక ఇగో మీ 4 ఉన్నారు, ఈ 4 మాకు దొరికిండ్రు, ఈ ఎవిడెన్స్తో దొరికిందని సెంట్రల్ గవర్నమెంట్కి రాబోయే ఎలక్షన్లో మోడీ సార్కి భయపెట్టిద్దామని చెప్పి ఈయన చేస్తుండ్రు. టిట్ ఫర్ టాట్ అంటారు కదా అట్లా, అది కరెక్టా మేడం? టిట్ ఫర్ టాట్ కరెక్టే కదండి. అది ఈయనకు భయపెట్టిస్తుంది, ఈయనకు భయపెట్టిస్తుంది, ఇద్దరు కలిసి డ్రామాలు చేస్తుండ్రా? ఎట్లా? డ్రామానే ఏం కాదు, నిజమే. నువ్వు నన్ను ఇబ్బంది పెడితే నేను ఇబ్బంది పెడతాను, నేను ఇబ్బంది పెడితే నేను ఇబ్బంది పెడతాను అనే టైప్లో
ఒకరికొకరు ఎవరికి దొరికిన ఎవిడెన్స్లతోటి వాళ్ళు ఒకరినొకరు లొంగ తీసుకునే విధంగా భయపెట్టే విధంగా చేసుకుంటారు. లాస్ట్కి ఎవరు గెలుస్తారు మేడం క్లైమాక్స్ లో? చూడాలి మనం. మీరు కాంగ్రెస్ పార్టీకి వచ్చేది కొంచెం మారినట్టు అనిపిస్తుంది మేడం, దేనికి కారణం ఏంటి? లేదండి, మీ మాటలో కావచ్చు. నో నేను ఎప్పుడు మారనండి, నాకు మారాల్సిన అవసరము లేదు. నేను ఎప్పుడు మాట్లాడను, నేను ఎప్పుడు ఇట్లాగే ఉంటాను, ప్రజల పక్షాన్నే ఉంటా, నిజాన్ని నిర్భయంగా చెప్తా. నేను ఎవరికి భయపడేదాన్ని కాదు, భయపడాల్సిన అవసరం నాకు లేదు. నేను భయపడేటట్టు తప్పు చెయ్యలేదు, చెయ్యను కూడా. మొత్తం చెప్పేసి సినిమాంతా చెప్పింది ఒక మాటలో, రామాయణం కట్టేది కొట్టేది ఇచ్చినట్టుగా మొత్తం చెప్పేసి. కాదు మేడం, ఇంకోటి మీకు ఫామ్ హౌస్ తీసుకోలేదు ఇంతవరకు? నేనేం చెప్తున్నానండి, మీ నాన్నగారు ఉన్నప్పుడు, మా నాన్నగారు ఉన్నప్పుడైనా టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయకముందైనా ఎవరికి కనీసం హైదరాబాద్లో కానీ డిస్టిక్లో కానీ మా బంధువులకి ఎవరికి 100 గజాలు దిక్కులేని రోజుల్లో నేను 1200 గజాల ఇంట్లో ఉన్నానండి. నాకు అప్పటికే పెద్ద గెస్ట్ హౌస్, నాకు అన్నీ ఉన్నాయి అప్పటికే. ఎప్పుడైతే 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి ఈ ఫామ్ హౌస్ అనే పదం వాడుకలకు వచ్చింది, స్టైల్గా ఫామ్ హౌస్, దాని ఫామ్ హౌస్ అనేది వాడుకొచ్చింది. అంతకుముందే అందరికీ అన్నీ ఉన్నాయి, అంతకుముందే నాకు కూడా 100 ఎకరాలు ఉన్నాయి కరీంనగర్లో. ఉన్నదండి, సొంతం. 100 అంటే 100 లేదు, కొంచెం తక్కువ. సొంతమేనండి. అటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది, బోత్ సైడ్ సొంతం అండి. నేను ఇప్పుడు ఆయన అడిగిన దాంట్లో, సత్యాన్ని అడిగిన దాంట్లో తప్పేం లేదు. టీఆర్ఎస్ వాళ్ళు దోసుకున్న ఫామ్ హౌజులు కాబట్టి, దోసుకున్న సొమ్ములు, దోసుకున్న భూములు కాబట్టి నాది కూడా అట్లా నేను అనుకుంటున్నామో. నేను దోసుకోలేదు, నాకు 2014 ముందే అన్ని ఉన్నాయని నేను చెప్తాను. కరీంనగర్లో కాదు, కరీంనగర్ దగ్గర ఊరు ఉంటది, ఆ ఊర్లో ఉంటది. 100కు తక్కువ ఇప్పుడు లేదండి, కొంచెం తీసేస్తున్నాం. తీయాలంటే రాజకీయాలు ఉన్నాం కాబట్టి తీయాల్సి వస్తుంది. ఖర్చులు అవుతాయి కదా అన్ని. వాట్ ఇస్ ద స్టూపిడ్ క్వశ్చన్ యు ఆర్ ఆస్కింగ్? యు ఆర్ డిస్టర్బింగ్ ఎ లాట్ కదా మేడం. రాజకీయ నాయకులు ఎవరైనా సొంత డబ్బులు పెడుతున్నారా? పెట్టే వాళ్ళు కూడా ఉన్నారండి. పెట్టే వాళ్ళు వెలుగులకు రారు. ఇట్లా ఒక అద్భుతం చేస్తాము అని ఇట్లా మభ్యపెట్టే వాళ్ళే ప్రజలకు కనబడుతున్నారు. దోసుకునే వాళ్ళు ప్రజలకు కనబడుతున్నారు. మభ్యపెట్టి దోసుకునే వాళ్ళు ప్రజలు. నిజంగా ఆస్తులు అమ్ముకొని ప్రజల పక్షాన ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ వాళ్ళని ఎవరు గుర్తించరు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఫామ్ హౌస్ ఉన్నాయా? రేవంత్ రెడ్డికి ఉందా ఫామ్ హౌస్? రేవంత్ అన్నని అడగాలండి. పార్టీలో ఉన్నారు కదా మీరు, అందుకని అడుగుతున్నారు. నేను ఇప్పుడు లేదు కదండి, అప్పట్లో ఉన్నప్పుడు ఉన్నాను. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఫామ్ హౌస్ ఉందా? ఆల్మోస్ట్ నేనేం చెప్తున్నాను, ఫామ్ హౌస్ అనే పదం వాడుకలకి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక, కానీ అంతకుముందే కాంగ్రెస్ నాయకులు అందరికీ ల్యాండ్స్ ఉన్నాయి, అందులో వెళ్ళినప్పుడు రెస్ట్ తీసుకోవడానికి చిన్న గుడిసె లాంటివో ఇట్లాంటివో ఉంటుండే కావచ్చు. ఇప్పుడు దాన్ని ఫామ్ హౌస్ల కల్చర్ వచ్చేసింది. ఇప్పుడు మొన్న మునుగోడులో 500 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంట మేడం, అవునా? దానికి ఒప్పుకుంటారా? దానికి మించైందా? మించైంది. ఇప్పుడు ఒక రీజన్కే, ఒక సీట్ కోసం ఇంత అయిందంటే రేపు పొద్దున అసెంబ్లీ ఎలక్షన్లో బొచ్చడు ఉన్నాయి మొత్తం తెలంగాణ అంతా. ఎంత కావాలి అప్పుడు ఆ పార్టీ వాళ్ళకి? 1000 కోట్లు కావాలి. 1000 కోట్లు మరి ఎట్లా? ఈయనైతే ఈయన దగ్గర ఉండొచ్చు కదా. ఈయన దగ్గర ఉండడు ఏంది? టీఆర్ఎస్ పార్టీ నాయకులు అవినీతి ఏ నాయకుడు ఉన్నాడా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.